టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో సిట్ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుంది. మంత్రి కేటీఆర్ పిఏ తిరుపతి సొంత గ్రామంలో సిట్ బృందాలు సోదాలు నిర్వహించాయి. 3 రోజుల పాటు ఈ ముగ్గురు నిందితులను విచారించనుంది. మంత్రి కేటీఆర్ పిఏ తిరుపతి సొంత మండలం మాల్యాలలో సోదాలు నిర్వహించింది. మాల్యాల మండలం నుంచి గ్రూప్ 1 రాసి క్వాలిఫై అయిన 30 మందికి పైగా అభ్యర్థులను సిట్ ప్రశ్నించింది. బ్రేకింగ్ న్యూస్ అంతోంది. పెద్ద ఎత్తున సిద్దిపేటలో హరీష్ రావు పిఏగా గత 20 సంవత్సరాలుగా హరీష్ రావుతో ఉంటున్నటువంటి పిఏ రామచంద్రరావు లీలలు ఒకటొకటిగా బయటకు వస్తున్నాయి. మొన్న ఇంకా కూడా ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల కోసం హరీష్ పిఏ మీద వచ్చినటువంటి ఆరోపణలు ఇప్పటికి కూడా ఇంకా కొంత మర్చిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. మరోవైపు అంటే హోంగార్డ్ ఉద్యోగం ఇప్పిస్తారంటూ కూడా మోసం చేసినటువంటి విషయం వెలుగులోకి వచ్చింది. మరోవైపు మహేష్ లాంటి వాళ్ళని చాలా మందిని ఈ తరహా మోసాలు అంటే ఇదే రకంగా హోంగార్డ్ పేరుతో కానీ లేకుంటే ఇతరత్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక ఆగడాలు తెర మీదకి వస్తున్నటువంటి నేపథ్యంలో విచిత్ర విషయం ఏంటంటే ఆ 139 మంది నన్ను రేప్ చేసిండ్రు అని చెప్పిన ఆ అమ్మాయిలో కవిత పిఏ కూడా ఉన్నాడు. ఆ పిఏని ఇది వరకు రానియకుండా చేసిందా, వానికి ఏమైనా శిక్ష పడిందా? ఇంకొక విషయం ఏంది అంటే అసలు కవిత ఇప్పుడు ఎన్నో 100 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకుంది అంటారు, ప్యాలెస్ అంటారు, మహల్ అంటారు, ఎవరికి ఇష్టం ఉన్న పేరు వాళ్ళు చెప్తుంటారు. కానీ ఆ పిఏ ఏ ఇంట్లో రేప్ చేసిండు? ఏదైతే కవిత ఇప్పుడు నివాసం ఉంటున్న ఇల్లుందో కొత్తిల్లు, ఆ రేపు అందులోనే జరిగింది. ఆ అమ్మాయిని ఇంటికి వెళ్ళో ఏమో ఇంటర్వ్యూ చేసిండు. అందులో అమ్మాయి కూడా చెప్పింది, దాంట్లో ఉంది కూడా, నన్ను బంజారా హిల్స్ లో ఒక కొత్త గడుతున్న ఇంట్లోకి తీసుకెళ్లి నా మీద అఘాయిత్యం చేసిండ్రు, కవిత పిఏ అని కూడా చెప్పింది. ఆ పిఏ పేరు కూడా నేను మీకు మెన్షన్ చేసిన. కానీ ఇది వరకు ఏ మహిళ ఆ పిఏ గానికి దేహశుద్ధి చేసింది లేదు, కవిత చేసింది లేదు. ఆ దరిద్ర పని చేసిన పిఏ గాడు ఎంత విచిత్రం రగ్గారంటే కవిత ఇంటి పేరు మీద వంట సిలిండర్లు బుక్ చేసుకుంటాడు.